డే 5లో మేము ఈరోజు అయితే బిగ్ బాస్ని కలబోతున్నాం. మేము అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్న బిగ్ బాస్ని అయితే కలిసి మాకు మధ్యన డీలింగ్స్ అయితే అయ్యాయి. మేము చెప్పిన డిమాండ్స్ అన్నిటిని చేయడానికి అయితే ఒప్పుకున్నారు. ఆ బిగ్ బాస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, మనమైతే డివోషనల్ ట్రిప్లో ఉన్నాం. డే 4 లింక్ కామెంట్లో ఉంది, చూసేయండి. మేమైతే ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం కంచి ట్రిప్ పూర్తి అయిపోయిన తర్వాత తిరుపతి అయితే డైరెక్ట్గా చేరుకున్నాం. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి చేరుకొని అలిపిరి నుంచి కొండ మీదకి అయితే బయలుదేరిపోయాము. అయితే అక్కడ నుంచి మేము నందకంలో రూమ్స్ అనేవి బుక్ చేసుకున్నాం. మన లగేజ్ అంతా రూమ్లో పెట్టేసి ఫ్రెష్ అయిపోయి మేమైతే వెంగబామ్ దగ్గరికి వెళ్ళిపోయి తెల్లవారు మార్నింగ్ టిఫిన్ తినేసి అలా దర్శనం లైన్కి అయితే చేరిపోయాము. 300 రూపీస్ లైన్కి. దర్శనం అంతా సేఫ్గా అయిపోయిందండి, అంతా బాగా. మన బిగ్ బాస్తో మీటింగ్ అయితే అయిపోయింది అక్కడ మాకు. బిగ్ బాస్ దర్శనం అయిపోయిన తర్వాత మేము పాప వినాశనంకి అయితే చేరుకున్నాము. దర్శనం అయితే చాలా సేఫ్గా బాగా అయిపోయిందండి. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుంటే ఆకాశగంగ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. అందుకని అందరం ఫ్యామిలీ అంతా బయలుదేరిపోయామండి ఆకాశగంగ దగ్గరికి. ఆకాశగంగమ్మని చూసి దర్శనం చేసుకొని అందరినీ ఎప్పుడు చల్లగా చూడాలని కోరుకుంటూ మేము అక్కడి నుంచి రూమ్కి వెళ్ళి రూమ్ నుంచి ఫ్రెష్ అయిపోయి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని దక్షిణ కాశీకి అయితే చేరుకున్నామండి. మన దక్షిణాన కాశీ ఎక్కడ ఉందని ఆలోచిస్తున్నారా? అదేనండి, మన శ్రీకాళహస్తికి అయితే చేరుకున్నాము. పంచభూత లింగాలు ఉన్న క్షేత్రమైన శ్రీకాళహస్తికి అయితే మేము చేరుకున్నాము. ఈ క్షేత్రంలో మనకి శివయ్య ఒకరే కాకుండా జ్ఞాన పరశురాంబ అమ్మవారు, అలాగే శివయ్య అవతారాలైన దక్షిణామూర్తి, కాలభైరవ స్వామి కూడా మనకు దర్శనం ఇస్తారండి. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ మనం రావుకేతుల పూజ కూడా జరిపించుకోవచ్చండి. మేమైతే దర్శనానికి లోపలికైతే ఎంటర్ అయిపోయి ఇక్కడ పాతాళ వినాయకుడు ఉంటే దర్శించుకోవడానికి వెళ్ళాము. అక్కడ నుంచి దర్శించుకొని అయితే డైరెక్ట్ క్యూ లైన్లో జాయిన్ అయిపోయామండి. మరి అక్కడ నుంచి వీడియో తీయకూడదు కదా, మనకి ఎలా ఉండదు. మరి తీయకుండా డైరెక్ట్గా బయటకు వచ్చింది దర్శనం అయిపోయిన తర్వాత. మాకు దర్శనం అయితే చాలా సేఫ్ అండ్ ఫ్రీగా అయిపోయింది. క్రౌడ్ చాలా తక్కువ ఉన్నారు కాబట్టి. ప్రసాదం మరి ఇక్కడ అగరబత్తులు కూడా చాలా ఫేమస్ అండి. ధూప్ స్టిక్లు అయితే చాలా బాగుంటాయి. ఆ రెండో తీసుకొని కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక మార్కెట్ ఉంటుంది కదండి శ్రీకాళహస్తి గుడి దగ్గర, మార్కెట్ అయితే చూడడానికి వెళ్ళాము. ఇక మార్కెట్ కూడా చాలా బాగుంది. అన్ని రకాల ఐటమ్స్ కూడా ఇక్కడ లభిస్తున్నాయి. వాటితో పాటు దీపాలు పెట్టుకోవడానికి ఇతర ప్రమిదలు ఏమైనా తీసుకుందాం అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఇతరకి చాలా రేట్ ఎక్కువ ఉందండి. ఇక్కడ మార్కెట్ అంతా చూసుకుని రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బయలుదేరిపోయామండి. మేము రేణిగుంట చేరిపోయాం. రేణిగుంట నుంచి విశాఖపట్నంకి అయితే బయలుదేరిపోయాం మేము. ఆ శివాయి దయ వల్ల మరియు ఏడుకొండల స్వామి దయ వల్ల అయితే మాకు ఈసారి ట్రిప్ అయితే చాలా సేఫ్గా అయిపోయిందండి. నెక్స్ట్ మరికొన్ని రోజుల్లో మీ ముందు సరికొత్త ట్రిప్తో వస్తానే. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు ఈశ్వర్ ఎడిట్స్. షైనింగ్ ఆఫ్ ఈశ్వర్.